ఎంపీపీ అయిన తర్వాత ఎలక్షన్లో నీ స్వార్థం కోసం, మీరు గెలవాలని ఒక స్వార్థం కోసం ఒక బీసీ అభ్యర్థిని తెచ్చి ముందు పెట్టి ఎంపీపీని చేశావు. గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి 4 నెలలకే బీసీ అభ్యర్థిని దించి మీకు కష్టపడినారని, మీ వెన్నంటున్నాడని మూలం బాబు గారిని ఎంపీపీ చేశావు. మీరు అడ్డదారిలో పొమ్మంటే అడ్డదారిలో ఈ విధంగా ప్రవర్తించు అని చెప్తే ఎన్నకుండా ఉన్నటువంటి మూలం బాబు గారిని, మిదేయుడైనటువంటి మూలం బాబు గారిని దించి నీకు ఏదైతే అక్రమాల్లో అర్థంగా ఉన్నాడో, ఏ విధంగా అయితే దొంగోట్లో ముద్దాయిగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లకు వెనకాల సాయం చేసిన మాధవరెడ్డిని తిరిగి ఎక్కించావు. అంటే ఒక బీసీ అభ్యర్థిని దించావు, నీ పార్టీకి సంబంధించిన దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. మన చెవిరెడ్డి కుటుంబాంది ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. బందిపోట్లకు ఏ విధంగా మనం గతంలో చూస్తుంటాం, చిన్నప్పుడు బందిపోట్లు, ఆ బందిపోట్ల కంటే కూడా ఎక్కువగా చెవిరెడ్డి కుటుంబానికి పోలికలు ఉన్నాయి. అంటే మామూలుగా మీకు తెలుసు, ఎవరో సమ్ XYZ వచ్చి నాకు హెల్ప్ చేయంటే ఆ హెల్ప్ చేసేటప్పుడు వీళ్ళే దోచుకో ఉంటారు, వాళ్ళకే తెలీదు. మీకు గుర్తుంటుందేమో, దశరథ నాయుడు మా పార్టీ లీడరు, ఆయన ఒక స్థలం ఉంది నాకు హెల్ప్ చేయని పోతే ఆయన తెలియకుండా ఆనాటి ఉన్నటువంటి MRO కిరణ్ అడ్డం పెట్టుకుని మొత్తమే మార్చుకున్నాడు. అటువంటి చరిత్ర నీది. మీరు మాట్లాడుతున్నారు దొంగ ఓట్ల గురించి కానీ ఇంకోటి గురించి కానీ. మా నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ అవినీతి చేయలే. వాళ్ళ కుటుంబం 2 ఎకరాలని నువ్వు అన్నావు. నువ్వు కానీ మీ నాయన కానీ తెలుసుకో, ఖర్జూరపు నాయుడు గారి తండ్రి ఒక్కొక్క కొడుక్కి 1 ఎకరా 70 సెంట్లు, 5 మంది కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 70 సెంట్లు ఇచ్చారు. దాన్ని కష్టపడి రైతుగా ఖర్జూరపు నాయుడు గారు సుమారు 20 నుంచి 25 ఎకరాలు చేశాడు. నువ్వు రికార్డ్స్ చూసుకో, పిల్ల బచ్చా, రికార్డ్ చూసుకో పిల్ల బచ్చా. నువ్వు మా నాయకుని మాట్లాడేది కాదు. సొంత డబ్బుతో హెరిటేజ్ సంస్థను పెట్టి ఈరోజు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీలాగా కల్తీ మద్యం వ్యాపారము, మీలాగా గంజా వ్యాపారం చేసి చంద్రగిరిలో చెడగొట్ల. మా నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రవహించారు మీరంతా. అది మీకు ఉండే చరిత్ర.